డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీఏ కూటమి సంచలనం రేపుతోంది. ఏపీలో అత్యధిక లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని కుండ బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 98 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ క్లారిటీగా చెప్పింది. వైసీపీకి 55 నుంచి 77 అసెంబ్లీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఇండియా కూటమికి 0 నుంచి 2 సీట్లు వస్తాయని పోల్స్ లో తేలిందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 51% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి 44%, కాంగ్రెస్ కు 2%, ఇతరులకు 3% ఓట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 19 నుంచి 23 లోక్సభ స్థానాలు వస్తాయని, వైసీపీకి కేవలం 2-4 లోక్సభ స్థానాలు మాత్రమే వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టంగా చెప్పింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వేకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, నిన్న జాతీయ ఛానల్స్ అన్ని కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపాయి. రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయదుందుబి మోగించబోతుంది అంటూ కూడా స్పష్టం చేశాయి. జాతీయ ఛానల్స్ అన్ని కూడా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అంచనాలను ఇచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ ను ఇచ్చాయి. అయితే ఈ రోజు ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీకి సంబంధించి ఈ రోజు ఇండియా టుడే మై యాక్సిస్ ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ను విడుదల చేసింది. టీడీపీ కూటమికి 98 నుంచి 120 స్థానాలు, అదే టీడీపీకి 55 నుంచి 77 స్థానాలు, ఇండియా కూటమికి 0 నుంచి 2 స్థానాలు కూడా వస్తాయని అంచనా వేసింది. ఇక వైసీపీకి 44% ఓట్లు, టీడీపీకి 42%, జనసేనకు 7%, బీజేపీ 2%, అదేవిధంగా కాంగ్రెస్ 2%, ఇతరులకు 3% ఓట్లు వస్తాయని కూడా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ఏపీలో టీడీపీ కూటమికి 19 నుంచి 23 స్థానాలు, వైసీపీకి 2 నుంచి 4 లోక్సభ స్థానాలు విజయం సాధిస్తుందని కూడా ఈ ఎగ్జిట్ పోల్ లో స్పష్టం చేసింది. అయితే నరేష్, నిన్న ఇచ్చినటువంటి సర్వేలో కూడా ఇదే అంచనాలను ఇచ్చారు. నిన్న ఆంధ్ర లోక్సభకు సంబంధించి మొత్తం 25లో బీజేపీకి సంబంధించి మొత్తంగా బీజేపీ 4 నుంచి 6, టీడీపీ 13 నుంచి 15, జనసేన 2 స్థానాలు, వాళ్ళు పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా విజయం సాధించబోతుంది. ఇంకా కాంగ్రెస్ కి 0 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే రాబోతుంది. విడివిడిగా కూటమికి కాకుండా విడివిడిగా చూస్తే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, టీడీపీకి 78 నుంచి 96 స్థానాలు, జనసేనకు 16 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ కి 0 నుంచి 2 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 77 స్థానాలు రాబోతున్నాయి. ఇక ఓట్ పర్సంటేజ్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే పార్టీల వారీగా బీజేపీకి 2%, టీడీపీకి 42%, జనసేనకు 7%, కాంగ్రెస్ కు 2%, వైఎస్ఆర్సీపీకి 44%, అదర్స్ అంటే ఇతరులకి 3% రాబోతున్నాయి. అయితే మహిళల ఓటింగ్ ఎటుబడింది అనే దానిపైన ఇప్పటి వరకు కూడా కొంత గందరగోళం ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. కానీ మహిళల ఓటింగ్ లో కూడా దీనికి ఒక అంచనా ఇచ్చింది ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే. ఎన్డీఏ కూటమికి 48% మహిళలు ఓటేశారు, వైఎస్ఆర్సీపీకి 47%, ఇండియా కూటమికి 2% మాత్రమే ఓటేసినట్లుగా ఈ యొక్క అంచనాల్లో తేలింది. మొత్తానికి అయితే మిగతా ఛానల్స్ కూడా, జాతీయ ఛానల్స్ అన్ని కూడా ఈ యొక్క ఏపీకి సంబంధించినటువంటి వరకు కూడా నిన్న ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇండియా టుడే ఏబీపీ సి ఓటర్ 21 నుంచి 25 స్థానాలు ఈ లోక్సభ స్థానాలు ఈ యొక్క ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. టైమ్స్ నౌ ఈటీజీ కూడా 10 నుంచి 12 స్థానాలు వైఎస్ఆర్ టీడీపీ అలయన్స్, అదేవిధంగా 13 నుంచి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, న్యూస్ 24 టుడేస్ చాణక్య 19 నుంచి 25 స్థానాలు టీడీపీ అలయన్స్ కి, వైఎస్ఆర్సీపీకి 0 నుంచి 6 స్థానాలు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 19 నుంచి 23 స్థానాలు టీడీపీ అలయన్స్ కి, వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5 స్థానాలు,
రిపబ్లిక్ మ్యాట్రిక్స్ 14 స్థానాలు టీడీపీ అలయన్స్ ఇస్తే 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ కూడా పార్లమెంట్ స్థానాలు. ఇక న్యూస్ 18 19 నుంచి 22 స్థానాలు టీడీపీ అలయన్స్ ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8 స్థానాలు ఇచ్చింది. న్యూస్ 18 స్థానాలను 18 పార్లమెంట్ స్థానాలు టీడీపీ అలయన్స్ దక్కించుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు దక్కించుకోబోతుందని కూడా చెప్పింది. మొత్తానికైతే 90-95% ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చాయో అవన్నీ కూడా 90 నుంచి 95% వరకు కూడా టీడీపీ కూటమికి మొగ్గు చూపాయని చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ